దీన్ని మీరు కాదు, మీ పోపు వచ్చినా కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ట్రై చేసుకోండి, మీ పోపుని తీసుకొచ్చుకోండి. మీ పాస్టర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి దీని మీద కుస్తీలు బట్టి ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఇందులో ఉన్న అంశాలు తప్పని రుజువు చేయడం మీ తరం కాదు, మీ పోపు తరం కూడా కాదు. అందుకే ఇంత ధైర్యంగా నేను చెప్తున్నా, ఈ పుస్తకం తప్పని రుజువు అయితే నేను క్షమాపణ చెప్తానని. నేను ప్రాణం పోయినా క్షమాపణకి చెప్పను, ఎందుకంటే నేను తప్పు రాయలేదు కాబట్టి. అదే నా ధైర్యం, అదే నా విశ్వాసం. ఒకవేళ మీరు నాతో క్షమాపణ చెప్పించగలిగితే ట్రై చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య ఎవడో నేను హిందువుని అని చెప్పుకుంటూ మతకలో రెచ్చగొడుతున్నాడు కరుణాకర్ అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. అందులో విజయప్రసాద్ రెడ్డిని నన్ను కూడా కలిపి తిట్టాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా తిట్టాడు. అయితే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే,